విమానయాన ప్రపంచంలో ఆధునికత రోజుకొక పొంతలు తొక్కడం వలన విమాన ప్రయాణంలో ఎదుర్కొనే ఇబ్బందులు దాదాపు తగ్గిపోయాయి. అయితే మనం చేస్తున్న సురక్షితమైన సుఖమైన ప్రయాణం వెనుక మనకు తెలియని అనేక రహస్యాలు ఉన్నాయి. వాటి గురించి చూశారంటే నిజమేనా అని షాక్ అవ్వక మానరు. ఇవాల్టి కథనం ద్వారా విమానంలో మనకు తెలియని రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం రండి. విమానాలు వెళ్లిన మార్గంలో తెల్లటి గీతలు ఎందుకు ఏర్పడతాయో, కొన్నిసార్లు విమానాలు ఆకాశంలో వెళ్లిన మార్గాన్ని పరిశీలించినట్లయితే అక్కడ తెల్లటి గీతలు ఏర్పడతాయి కదా. నిజానికి విమానం యొక్క ఇంజన్ల పనితీరు పరిశీలనలో భాగంగా నడిపినప్పుడు ఇలాంటి గీతలు ఏర్పడతాయి. సాంకేతిక కారణం, విమానం ఇంజన్లో ఇంధనం మండిన తర్వాత నీటి ఆవిరి పొగతో పాటు బయటకు వస్తుంది. సాధారణంగా విమానాలు తిరిగే ప్రదేశంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. కాబట్టి చల్లటి వాతావరణంలో వేడిగాలి ఉంటే ఇలా తెల్లగా కనబడుతుంది. ఉదాహరణకు చలికాలంలో ముక్కు నుండి గాలిని బయటకు వదిలినప్పుడు మనం దీనిని గుర్తించవచ్చు. ఇక ఆక్సిజన్ మాస్కుల గురించి విమానంలో ఉండే ఉద్యోగులు ఆక్సిజన్ మాస్క్ ని ఎలా ఉపయోగించాలో వివరిస్తుంటారు. కానీ అవి గరిష్టంగా ఎంత సమయం పాటు ఆక్సిజన్ అందిస్తాయనే విషయాన్ని వివరించారు. ఇక నిజానికి విమానంలో ఉండే ఆక్సిజన్ మాస్కులు 15 నిమిషాలకు ఎక్కువ ఆక్సిజన్ అందివ్వలేవు. వీటి అవసరం సాధారణంగా ఎప్పుడు ఉంటుందంటే విమానంలోని పీడనం పూర్తిగా తగ్గిపోయినప్పుడు మరియు ప్రయాణంలో ఉన్న విమానం ఎత్తు సడన్ గా తగ్గిపోయినప్పుడు ఉంటుంది. విమానం కిటికీ అద్దం మీద ఉన్న చిన్న రంధ్రం ఏమిటి? నిజమే కదా, విమానంలో ఉన్న కిటికీల మీద ఉన్న అద్దాలకు చిన్న రంధ్రం ఉంటుంది. ఎందుకంటే ఇది విమానం యొక్క క్యాబిన్ ప్రెజర్ను నియంత్రిస్తుంది. విమానం టాయిలెట్లో యాస్ట్రేలు ఎందుకు ఉంచుతారు? మనుషులకు ఓ గుణం ఉంది, చేయొద్దు అంటే చేస్తారు. అచ్చం ఇలాంటిదే విమానంలో కూడా. సిగరెట్లు కాల్చకండి అని పోస్టర్లు అంటించిన చోటే సిగరెట్ కాల్చడానికి ప్రయత్నిస్తారు. అయితే టాయిలెట్లో ఎవరూ ఉండరనే ఉద్దేశంతో స్మోక్ చేయడానికి ప్రయత్నిస్తారు. దీనికి తోడు యాస్ట్రే కూడా ఏర్పాటు చేయడం ద్వారా తాగొచ్చేమోనే ట్రై చేస్తారు. అలా చేశారా, ఇక అంతే సంగతులు. మీరు సిగరెట్ కాల్చి అందులో పడేసినట్లు సిబ్బందికి తెలిసిపోతుంది. ఆ తర్వాత యథావిధిగా జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుంది. విమానం ఎగరడానికి 2 ఇంజన్లు అక్కర్లేదు. ప్రతి విమానంలో కూడా 2 ఇంజన్లు ఉంటాయి. మరికొన్ని లాంగ్ రేంజ్ విమానాలలో 2 కన్నా ఎక్కువ ఇంజన్లు కూడా ఉంటాయి. అయితే విమానం ఎగరడానికి అన్ని ఇంజన్లు అక్కర్లేదు. కేవలం 1 ఇంజన్తో కూడా విమానం ఎగురుతుంది. ఇలా చేయడం ద్వారా ఇంధనం ఆదా అవుతుంది. ప్లేన్ ల్యాండ్ అయ్యేటప్పుడు లైట్లను ఆన్ అండ్ ఆఫ్ చేస్తుంటారు. ఎందుకు? రాత్రి వేళలో విమానాలు ల్యాండ్ అయ్యేటప్పుడు క్యాబిన్లోని లైట్లను ఆఫ్ మరియు ఆన్ చేస్తుంటారు. ఎందుకంటే ల్యాండింగ్ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే పారిపోవడానికి మెలకులోకి వస్తారని ఇలా చేస్తారు. పగటి పూట ఎలాగో మేల్కొని ఉంటారు కాబట్టి ఇలా చేయాల్సిన అవసరం ఉండదు. ప్రమాదానికి గురి కాకుండా విమాన టైర్ల డిజైన్ ఉంటుంది. విమానం ఎక్కువ వేగం వద్ద ల్యాండ్ మరియు విమానం బరువును మోయడానికి టైర్లు తట్టుకోగలవా అని చాలా మందికి అనుమానం ఉంటుంది. నిజానికి ల్యాండింగ్ సమయంలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా పేలుడుకు గురికాని విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఈ టైర్లు గరిష్టంగా 38 టన్నుల బరువును మోయగలవు మరియు గంటకు 170 మైళ్ల వేగం వద్ద కూడా సురక్షితంగా ల్యాండ్ అవుతాయి. కాబట్టి ల్యాండింగ్లో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని విమానాల్లో రహస్య బెడ్రూమ్లు ఉంటాయా? నిజమే, కొన్ని విమానాల్లో రహస్యం పడక గదులుంటాయి. ప్రత్యేకించి అత్యంత దూరం ప్రయాణించే విమానాలలో ఇలాంటివి ఉంటాయి. అయితే ఇవి ప్రయాణికుల కోసం కాదండోయ్, విమాన సిబ్బంది కోసం. ఒక్కోసారి విమానంలో రోజు 16 గంటలు పనిచేసే వారి కోసం ఇలాంటి సదుపాయాలను కల్పించడం జరిగింది. బోయింగ్ 777 మరియు 787 డ్రీమ్లైనర్ విమానాలలో ఈ సౌకర్యం ఉంటుంది. విమానంలో సురక్షితమైన సీటు ఉంటుందా? బస్సులో ఉన్నట్లు విమానంలో సురక్షితమైన సీటు అంటూ ఏమీ ఉండదు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా విమానంలో సురక్షితమైన సీటు అంటూ ఏమీ ఉండదని ధృవీకరించింది. టైమ్ బృందం నిర్వహించిన సర్వే ప్రకారం విమానంలోని మధ్య భాగంలో ఉన్న సీట్ల వద్ద ప్రమాద రేటు తక్కువగా ఉన్నట్లు తెలిసింది. పిడుగులు పడితే విమానాలు పేలిపోతాయా? ఈ అనుమానం చాలా మందికే ఉంటుంది. నిజానికి ఏవియేషన్ చరిత్రలో 1963 నుండి ఇప్పటి వరకు ఈ కారణం వలన ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. నిజానికి పిడుగులు చాలా వరకు విద్యుత్ని వెదజల్లుతాయి. అయితే ఆధునిక ఇంజనీరింగ్ పరిజ్ఞానం ద్వారా క్యాబిన్ ఇలాంటి ప్రమాదాలకు గురి కాకుండా సురక్షితంగా డిజైన్ చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ MSR TV. Please like and subscribe Eagle Andhra.